వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, జి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని హెచ్చరించారు. యువత అతివేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా ఫైన్ ఎంబీ యాక్ట్ ఫైన్లు చాలా విపరీతంగా ఉన్నాయి. మీకు తెలియదు, అన్ని వేలల్లోనే ఉన్నాయి. అన్ని 10,000, 15,000, 20,000. డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ అఫెన్స్ 10,000, సెకండ్ అఫెన్స్ మళ్ళీ ఎన్హాన్స్ అవుతుంది. మళ్ళా అఫెన్స్ రిపీట్ చేస్తే బండి సీజ్ అవుతుంది. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కూడా అఫెన్సులు చేస్తూ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు 6 నెలలు సీజ్ కావడము, ఇట్లా చట్టాలన్నీ ఇంప్రూవైజ్ చేసి పనిష్మెంట్స్ ఇంప్రూవ్ చేసినారు. అంటే పెనాల్టీస్. హెల్మెట్ తప్పనిసరిగా వాళ్ళు స్టూడెంట్ ఏజ్లో హెల్మెట్ పడే స్తోమత కనుక లేకపోతే డ్యూ చేయడం కష్టం అనుకుంటే బైక్ వాడడం మానే. ఎందుకంటే మనకి ఆవేశాలు ఎక్కువ. నాకంటే వాడు ముందు పోకూడదు, బాగా సౌండ్ చేస్తే ముందుకు వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇవన్నీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాను కాబట్టి మీ భద్రత కోసం హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్.